ఈరోజు మన అంశం తల్లి మరియా. ఈ అంశమును మనం ధ్యానం చేసుకుందాం. మరి కొన్ని విలువైన మాటలు దైవజనులు దేవదాసయ్య గారు చెప్పిన కొన్ని మాటలు మనందరము ధ్యానం చేసుకుందాం. తల్లి మరియా. మా అంటే మహిమ గలది, మహిమ గలది మా అనగా, అలాగే రీ అనగా రిక్తురాలు. అమ్మ రీ అనగా రిక్తురాలు. ఇంకొక అక్షరం ఏంటి? యా అనగా యథార్థ పరురాలు, యథార్థ పరురాలు. మరియమ్మ గారి గురించి దైవజనులు చెప్పిన విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. మొదటిగా గాబ్రియేలు దూత ప్రత్యక్షత సందర్భమందు తల్లి మరియా. గాబ్రియేలు దూత ప్రత్యక్షత సందర్భమందు తల్లి మరియా. లూకా సువార్త 1వ అధ్యాయములోనే 19వ వచనం మీరు చూస్తే, దూత నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును, నీతో మాటలాడుటకును ఈ సువార్తమానం నీకు తెలుపుటకును పంపబడితిని. దేవుని బిడ్డలారా, గబ్రియేలు అనగా అర్థం దేవుడే నా బలము అని అర్థం. చెప్పండి, గబ్రియేల్ అనగా దేవుడే నా బలము. ఈ గాబ్రియేలు దేవదూత గారు ఎక్కడుంటారంట? దేవుని సముఖమున ఉండే దేవదూత. అమ్మ ఎక్కడుంటారంట? దేవుని సముఖమందు ఉండే దేవదూత. ఈ గాబ్రియేలు దేవదూత గారు దేవుని వర్తమానం అందించే దేవదూత గారు, దేవుని వర్తమానం అందించే దేవదూత. కనుక గాబ్రియేలు దూత దర్శించిన సందర్భమందు, ప్రత్యక్షత సందర్భమందు తల్లి మరియా. దేవుని బిడ్డలారా, దైవజనులు దేవదాసయ్య గారు ఒక మాట తెలియజేశారు. అవ్వమ్మ తన అవిధేయత వల్ల జ్యేష్ఠ కుమారుని కోల్పోయింది అన్నారు. అవ్వమ్మంట తన అవిధేయత వల్ల జ్యేష్ఠ కుమారుని కోల్పోయింది. మరియమ్మ గారు తన విధేయత వల్ల జ్యేష్ఠ కుమారుని సంపాదించుకుంది అని చెప్పారు. అవ్వమ్మేమో అమ్మ తన అవిధేయత వల్ల జ్యేష్ఠ కుమారుని పోగొట్టుకుంది. మరియమ్మ గారు తన విధేయత వల్ల జ్యేష్ఠ కుమారుని సంపాదించుకుంది అని చెప్పారు. దైవజనులు దేవదాసయ్య గారు ఒక మాట తెలియజేశారు. అవ్వమ్మ పాపం తెచ్చింది, మరియమ్మ గారు రక్షణ తెచ్చింది అన్నారు. అవ్వమ్మ ఏం తెచ్చిందంట? పాపం తెచ్చింది. మరియమ్మ గారు రక్షణ తెచ్చింది. కనుక దైవజనులు దేవదాసయ్య గారు 16వ తారీఖు 12వ నెల 1953వ సంవత్సరం బేతేలు గృహంలో అవ్వమ్మ చేసిన 7 పాపములు తెలియజేశారు. మీకు ఊరక నేను జ్ఞాపకం చేస్తాను. అవ్వమ్మ చేసిన 7 పాపములు. మొదటి పాపం, మంచి పండ్ల చెట్టు వైపు ఉన్న అవ్వమ్మ చెడ్డ పండ్ల చెట్టు వైపు తిరుగుట మొదటి పాపము. అమ్మ మొదటి పాపం ఏంటి? మంచి పండ్ల చెట్టు వైపున్న అవ్వమ్మ చెడ్డ పండ్ల చెట్టు వైపు తిరుగుట మొదటి పాపం. రెండో పాపం,
సర్పము మాట వినుట. అందరు వింటున్నారా? సర్పము మాట వినుట రెండవ పాపము. మూడో పాపము, దేవుడు చెప్పినది చెప్పి సర్పము యొక్క వాక్కును పడగొట్టే వాదన చేయలేక ఊరుకొనెను. ఇది మూడో పాపం. దేవుడు చెప్పినది చెప్పి సర్పము యొక్క వాక్కును పడగొట్టే వాదన చేయలేక ఊరుకొనెను. ఇది ఎన్నో పాపం? మూడో పాపం. దైవజనులు ఏమన్నారంటే, మా తండ్రి తినమని చెప్పలేదు అని అంటే బాగుండును అన్నారు. మా తండ్రి తినమని చెప్పలేదు అంటే బాగుండును. అలా అన్నారా అవ్వమ్మ గారు? చెప్పండి, అలా అన్నారా? అలా అనలేదు. అలాగే నాలుగో పాపం, ఈ పండ్లు రమ్యమైనవి, ఆహారమునకు బాగున్నవని అవ్వ తెలుసుకొన్నది. ఇది నాలుగో పాపం. అమ్మ, దేవుడు తినవద్దన్న పండ్లు రమ్యమైనవి, ఆహారమునకు బాగున్నవని అవ్వమ్మ తెలుసుకుందంట. ఇది ఎన్నో పాపం? నాలుగో పాపం. ఐదో పాపం, సర్పము చెప్పిన మాట నమ్మెను అన్నారు. సర్పము చెప్పిన మాట నమ్మెను. ఇది ఎవరి మాట? ఎన్నో పాపం? ఐదో పాపం. ఆరో పాపం, దేవుని మాట నమ్మలేదు. దేవుని మాట నమ్మలేదు. మనం కూడా ఎవరి మాట నమ్ముతాము? సాతాను మాట నమ్ముతారు, దేవుని మాట నమ్మరు. కనుక దేవుని మాట నమ్మలేదు. ఏడో పాపం, దేవునిని వారు తప్పుగా ఎంచుకొనిరి. ఇది ఏడో పాపం. అమ్మ, దేవునినే తప్పుగా ఎంచుకొన్నారంట. ఈ పండ్లు తింటే దైవజనులు అన్నారు మేలు కలుగునని తిననివ్వలేదు. అంటే దేవునినే అపార్థం చేసుకున్నారంట. అమ్మ, దేవునినే ఆదామవ్వలు అపార్థం చేసుకున్నారు. కనుక ఇది గొప్ప పాపము అని దైవజనులు దేవదాసయ్య గారు తెలియజేశారు. అవ్వమ్మ ఆదాము కంటించెను, ఆయన మనందరికీ అంటించారంట. అర్థమైందా? అవ్వమ్మ గారు ఆదాము కంటించెను, ఆయన మనందరికీ అంటించెను. కనుక దేవుని బిడ్డలారా, ఈ 7 విషయాలు ఆ దైవజనులు దేవదాసయ్య గారు ఒక పాఠములో తెలియజేశారు క్రిస్మస్ సందర్భంగా. కనుక అవ్వమ్మ పాపం తెచ్చింది, మరియమ్మ ఏం తెచ్చిందంట? రక్షణ తెచ్చింది. కనుక దేవుని బిడ్డలారా, మొదటి మాట, గాబ్రియేలు దూత ప్రత్యక్షత సందర్భమందు తల్లి మరియా. కనుక దేవుని బిడ్డలారా, ఒకసారి వాక్యంలో మీరు చూస్తే పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 1వ అధ్యాయములో 1వ అధ్యాయం, గాబ్రియేలు దూత ప్రత్యక్షమయ్యారు. ఎవరికంట? మరియమ్మ గారికి. కనుక మరియమ్మ గారిలో విధేయత చూడగలము. అమ్మ, ఏం చూడగలం? విధేయత. అందుకే దైవజనులు దేవదాసయ్య గారు కొన్ని మాటలు చెప్పారు మరియమ్మ గారి గురించి. మీరందరూ కూడా మాటలు జాగ్రత్తగా వినాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. మొదటి మాట ఏం చెప్పారంటే దాసురాలు అన్నారు. ఎవరంట? దాసురాలు అన్నారు. రెండో మాట దీనురాలు అన్నారు. దీనురాలు. మూడో మాట ధన్యురాలు అని చెప్పారు. ధన్యురాలు. దేవుని బిడ్డలారా, ఎలా దాసురాలయ్యిందంటే దేవుని మాటకు లోబడుట ద్వారా,
దాసురాలు. దేవుని మాటకు లోబడుట ద్వారా ఎలా దీనురాలయ్యింది? ఎంత మెప్పొచ్చినా తగ్గించుకునే స్వభావం బట్టి, ఎంత మెప్పొచ్చినా తగ్గించుకునే స్వభావం బట్టి దీనురాలయ్యింది. అలాగే ఎలా ధన్యురాలయ్యింది? యేసు ప్రభువారికి జన్మనిచ్చుట వల్ల ఏమైందంట? లోకములోనికి ప్రభువారిని తీసుకొని వచ్చుట వల్ల ఏమైందంట? ధన్యురాలయ్యింది. కనుక దేవుని బిడ్డలారా, దాసురాలు చెప్పండి, 3 మాటలు చెప్పండి. దాసురాలు, దీనురాలు, ధన్యురాలు. కనుక దేవుని బిడ్డలారా, ఒకసారి యేసమ్మ అనే తల్లంట సన్నిధిలో ఉండగా యేసు ప్రభువారు ఆమెని పరలోకం తీసుకెళ్ళారంట. ఆమె ఆత్మను ఎక్కడికి తీసుకెళ్ళారు? పరలోకం తీసుకెళ్ళారంట. ఆ తర్వాత పాతాళ లోకం తీసుకొచ్చారంట. పాతాళ లోకములో హేడస్సుకు తీసుకొచ్చారంట. యేసమ్మ గారి ఆత్మను. అక్కడ హేడస్సులో ఏముంటుంది చెప్పండి? హేడస్సులో ఏముంటుంది? బోధ. హేడస్సులో ఏముంటుంది చెప్పండి? బోధ. కనుక అక్కడ కుర్చీలో ఒక బల్ల వేయబడిందంట. కుర్చీలో దేవదాసయ్య గారు కూర్చున్నారంట, బోధ చేస్తున్నారంట. అయ్యగారు బోధ చేస్తుంటే అక్కడున్న ఆత్మలన్నీ వణుకుతూ వింటున్నారంట. ఆ వాక్యం ఎలా వింటున్నారంట? వణుకుతూ వాక్యం వింటున్నారంట. కనుక వణుకుతూ వాక్యం వింటున్నారంట. ఇంతలో యేసు ప్రభు వారు వచ్చారంట. అయ్యగారంట కుర్చీలో నుంచి లేచి దేవదాసయ్య గారు వణుకుతూ ఉన్నారంట. అయ్యగారు కుర్చీలో నుంచి లేచి అయ్యగారు వణుకుతూ ఉన్నారంట. అప్పుడు యేసమ్మ అడిగిందంట, అయ్యా మీరెంత గొప్ప దైవజనులు, మీరెందుకు వణుకుతున్నారయ్యా అంటే, యేసు ప్రభువారిని చూచి దైవజనులు ఏమన్నారంటే, యేసమ్మ నా ప్రభువుకు తప్ప నేను ఎవరికి వణకాలి అన్నారంట. నా ప్రభువుకు తప్ప నేను ఎవరికి వణకాలి అన్నారంట. నా ప్రభువుకు కాకపోతే నేను ఎవరికి వణకాలి అన్నారంట. కనుక మనందరము కూడా ఏం కలిగి ఉండాలంట? మరియమ్మ గారిలోగా విధేయత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి చెప్పండి? దాసురాలు, దీనురాలు, ధన్యురాలు, విధేయురాలు. మరియమ్మ గారిలో ఇంకో లక్షణం విధేయత. మన మూలవాక్యం ఏంటి? ఆయన మీతో చెప్పునది చేయుడి, విధేయత. అలాగే మరియమ్మ గారు సన్నిధి పరురాలు. ఎవరంట? సన్నిధి పరురాలు. 28వ వచనం, లూకాసు వార్త 1వ అధ్యాయం 28వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల నీకు శుభము. దూతగారు వచ్చేసరికి మరియమ్మ గారు ఎక్కడున్నారంట? లోపల. ఎక్కడున్నారు చెప్పండి? లోపల. అంటే సన్నిధి లోపల, సన్నిధిలో ఉన్నారు. మనం కూడా సన్నిధి, మరియమ్మ గారంటే సన్నిధి పరురాలు. కనుక అందరూ ఏం చేయాలి? దైవ సన్నిధి చెయ్యాలి. దైవజనులు దేవదాసయ్య గారు ఏమన్నారంటే, గది లేకపోతే గతి లేదు అన్నారంట. ఏం లేకపోతే? అయ్యా గది లేకపోతే గతి లేదు అన్నారంట. గది లేకపోతే గందరగోళం వస్తుంది అన్నారంట. గది లేకపోతే ఏమొచ్చిద్ది? గందరగోళం వచ్చిద్దంట. ఏ గది? అందరూ చెప్పాలి, సన్నిధి గది. కనుక దేవుని బిడ్డలారా, మరియమ్మ గారు ఎలా సన్నిధి పరురాలో
మనలో మనందరం కూడా సన్నిధి చేసేవారుగా ఉండాలి. సన్నిధి చేసేవారు వరస సజీవుల వరస అన్నారు దేవదాసయ్య గారు. సన్నిధి చేసేవారు వరస ఏంటి? సజీవుల వరస. దేవుని బిడ్డలారా, ఇంకో మాట దేవదాసయ్య గారు ఏమన్నారంటే, సన్నిధి చేయండి సింహాసనం మీదే అన్నారు. మనందరం సన్నిధి చేస్తే ఎక్కడికి వెళ్తామంట అమ్మా? సింహాసనం మీదే. మనం పరలోకంలో నూతన యెరూషలేములో సింహాసనం మీద కూర్చోవాలంటే ఇక్కడ ఏం చేయాలా? దైవ సన్నిధి చేయాలా. అందుకే దైవజనులు దేవదాసయ్య గారు మేఘములోకి వెళ్ళవలనంటే సన్నిధి చెయ్యాలి అన్నారు. మేఘంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలా? దైవ సన్నిధి చెయ్యాలి. కనుక ఇంకో మాట చెప్పారు, బైబిల్ మిషన్ వారు భాగ్యవంతులు కావాలంటే సన్నిధి చేయాలి అన్నారు. మనందరం భాగ్యవంతులు కావాలంటే ఏం చేయాలా? దైవ సన్నిధి చెయ్యాలన్నమాట. మరియమ్మ గారు దూతగారు వచ్చేసరికి లోపల సన్నిధి గది లోపల ఉన్నారు. కనుక మనందరం కూడా గదిలో ఉండే అనుభవం. కనుక ఒక గ్రంథములో ఉన్నట్లు పెళ్లి కుమారుడు అంతఃపురములో నుండి వచ్చును, పెళ్లి కుమార్తె గదిలో నుండి రావలయును. మనందరం ఎక్కడి నుంచి రావాలంట? గదిలో నుండి. దేవుని బిడ్డలారా, మరియమ్మ గారు గాబ్రియేలు దేవదూతను ఎలా చూడగలిగారంటే సన్నిధి అనుభవాన్ని బట్టి. అమ్మ, ఏ అనుభవాన్ని బట్టి చెప్పండి? సన్నిధి అనుభవాన్ని బట్టి దేవదూత గారిని చూడగలిగారు. కనుక అందుకే దైవజనులు దేవదాసయ్య గారు చెప్పారు, ఎంత గొప్ప భక్తుడైనా సన్నిధి లేకపోతే వధువు కాలేరు అన్నారు. ఎంత గొప్ప భక్తుడైనా సన్నిధి లేకపోతే ఏం కాలేరంట? వధువు కాలేరు. మనందరం వధువు అవ్వాలంటే మనందరిలో ఏముండాలా? దైవ సన్నిధి ఉండాలి. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు మొదటి మాట మనం ధ్యానం చేసుకుంటున్నాం. గాబ్రియేలు దూత ప్రత్యక్షత సందర్భమందు తల్లి మరియా. కనుక ఆ దూతగారు వచ్చేసరికి సన్నిధిలో ఉన్నారు గనక దేవదూత గారిని చూడగలిగారు. కనుక దేవుని బిడ్డలారా, మనందరం కూడా దైవ సన్నిధి చెయ్యాలి. సన్నిధి చేయకపోతే ఏం కాదా? అందరు చెప్పండి, సన్నిధి చేయకపోతే ఏం కాదా? కనుక సన్నిధి చేయకపోతే అమ్మ మనందరం మేఘమేలా ఎక్కుతాం చెప్పండి. అందుకే బైబిల్ మిషను దైవ సన్నిధి కొరకు. అందరు చెప్పండి, బైబిల్ మిషను దైవ సన్నిధి కొరకు. అమ్మ అందరు చెప్తారు ఈ మాట. బైబిల్ మిషన్ ఎందుకొరకంట? దైవ సన్నిధి కొరకు. దైవ సన్నిధి పెళ్లి కుమార్తెగా సిద్ధపడుటకు దైవ సన్నిధి. కనుక బైబిల్ మిషను దైవ సన్నిధి కొరకు. దైవ సన్నిధి మనల్ని పెళ్లి కుమార్తెగా సిద్ధము చేయుట కొరకు. కనుక మనందరం సన్నిధి చేయకపోతే ఎలా పెళ్లి కుమార్తెలు అవుతాం? కనుక పురుషులైనా స్త్రీలైనా అందరూ పెళ్లి కుమార్తెలే కదా. మనందరం కూడా మేఘమెక్కాలి. కనుక దేవుని బిడ్డలారా, రెండో మాట మన వాక్యంలో ధ్యానం చేసుకుంటే, బంధువురాలైన ఎలిజబెత్తును దర్శించిన సందర్భమందు తల్లి మరియా. రెండో మాట చెప్పండి, బంధువురాలైన ఎలిజబెత్తును దర్శించిన సందర్భమందు తల్లి మరియా. కనుక దేవుని బిడ్డలారా, వాక్యంలో మనం చూస్తే లోకా సువార్త
1వ అధ్యాయం అందరూ చూడండి. 1వ అధ్యాయం 39వ వచనం. ఆ దినములయందు మరియా లేచి యోదా ప్రదేశములోని కొండ సీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనము చేసెను. కనుక ఎలిజబెత్తు గారు మరియమ్మ గారంట మరణాత చెప్పుకున్నారంట. అమ్మ ఏం చెప్పుకున్నారంట? మీరు కూడా ఒకసారి మరణాత చెప్పుకోండి. మీరు ఒకరికొకరు చెప్పుకోండి మరణాత. మరణాత. కనుక ఇద్దరు కూడా మరణాత చెప్పుకోగానే ఎలిజబెత్ గర్భములో ఉన్న యోహాను గారు మరియమ్మ గారి గర్భములో ఉన్న యేసుబాలుని చూచి గంతులేశారంట. అమ్మ, నా తండ్రి నా కోసం ఉయ్యాలో నరుడుగా పుట్టెను ఉయ్యాలో, నా తండ్రి నా కోసం ఉయ్యాలో, నరుడుగా పుట్టెను ఉయ్యాలో, నా తండ్రి నా కోసం ఉయ్యాలో, నరుడుగా పుట్టెను ఉయ్యాలో. కనుక దైవజనులు ఏం చెప్పారంటే, మరియమ్మ గారట పరిశుద్ధులైన భక్తుల సహవాసం కోరుకొన్న తల్లి మరియా. ఈ 2వ మాటకి ఈ పేరు తెలియజేశారు. పరిశుద్ధులైన భక్తుల సహవాసం కోరుకొన్న తల్లి మరియమ్మ గారు. కనుక దైవజనులు దేవదాసయ్య గారు ఏమన్నారంటే, మనందరం అంట భక్తులు ప్రార్థనలేమి కలిగి ఉంటే భక్తిహీనులు అవుతారు అని చెప్పారు. భక్తులు దైవ సహవాసం కోల్పోతే భ్రష్టులవుతారు అని చెప్పారు. అమ్మ, ప్రార్థన చేసుకోకపోతే ఏమవుతారు? భక్తిహీనులు అవుతారు. దైవ సహవాసం కోల్పోతే ఏమవుతారంట? భ్రష్టులు అవుతారంట. కనుక అయ్యగారు 3 సహవాసాలు చెప్పారు. విశ్వాసులంట దేవునితో సహవాసం చెయ్యాల. ఎవరితోటంట? దేవునితో సహవాసం చెయ్యాలి. 2వ మాట, విశ్వాసులు సంఘముతో సహవాసం చెయ్యాలి. సంఘముతో. విశ్వాసులతోనే ఏం చేయాలా? సహవాసం చెయ్యాలి. ఈ 3 సహవాసాల్లో ఏది లేకపోయినా భ్రష్టత్వములోకి వెళ్ళిపోతారు. కనుక దేవుని బిడ్డలారా, పరిశుద్ధులైన భక్తుల సహవాసం కోరుకొన్న తల్లి మరియా. కనుక ఎలిజబెత్ గారితో సహవాసం చేశారంట. ఎవరితో చెప్పండి? ఎలిజబెత్ గారితో సహవాసం. కనుక దేవుని బిడ్డలారా, ఒకసారి సాధు సుందర్ సింగ్ గారట దేవదాసయ్య గారి దగ్గరికి వచ్చారంట. దైవజనులైన దేవదాసయ్య గారి దగ్గరికి వస్తే దేవదాసయ్య గారంట ఆత్రేయపురంలో ముసలి దావీదు గారు ఉంటారు, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకోండి అన్నారంట. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకోండి అనగానే సాధు సుందర్ సింగ్ గారంట ఆత్రేయపురం వెళ్ళారంట. ఆత్రేయపురం వెళ్ళి అక్కడ ముసలి దావీదు గారి ఇంటికి వెళ్తూ ఉంటే దావీదు గారే ఎదురుగా వచ్చారంట. అమ్మ, దావీదు గారు ఎదురుగా వస్తున్నారంట. అప్పుడు సాధు సుందర్ సింగ్ గారంట, నన్ను దేవదాసయ్య గారు మీ దగ్గరికి పంపించారు అని చెప్పగానే వెంటనే అక్కడే ముసలి దావీదు గారు అక్కడే మోకరించి ప్రార్థన చేశారంట. ప్రార్థన చేస్తూ ఉన్నారంట. కానీ ఎన్ని గంటలైనా మోకాలు దిగటం లేదంట. ఎన్ని గంటలైనా మోకాళ్ళు దిగటం లేదంట. కనుక సాధు సుందర్ సింగ్ గారు ఏం చేస్తున్నారు? అమ్మ, సాధు సుందర్ సింగ్ గారు అలాగే చూస్తూ ఉండగా అమ్మ
ఆయన ప్రక్కనే ఉన్న ట్రాన్స్లేటర్తో ముగించమని చెప్పగా అప్పుడు ఏం చేశారంట, ముగించారు. కనుక అంతగా దైవ సన్నిధి అనుభవం కలిగిన వారు, అంత భక్తిపరులు దావీదు గారు. కనుక పరిశుద్ధులతో మనందరం ఏం చేయాలా, సహవాసం చేయాలి, భక్తులతో సహవాసం చెయ్యాలి. అలాగే మూడో మాట మనం గమనిస్తే, మూడో మాట ప్రసవ సమయమందు కన్య మరియా, ప్రసవ సమయమందు తల్లి మరియా. వాక్యంలో మనం చూస్తే పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం, అందరూ చూడండి, 2వ అధ్యాయములో 6వ వచనం, వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. కనుక ప్రసవ సమయమందు తల్లి మరియా. దైవజనులు దేవదాసయ్య గారు ఒక ముఖ్యమైన మాట తెలియజేశారు. పరిశుద్ధాత్మ పొందకపోతే ప్రసవేదన స్థితి రాదు అన్నారు. అమ్మ, ఏం పొందకపోతే? అందరు చెప్పండి. పరిశుద్ధాత్మను పొందకపోతే ప్రసవేదన స్థితి రాదు. ప్రసవ వేదన స్థితి రాకపోతే పెళ్లి కుమార్తె అంతస్తు రాదు అన్నారు. ప్రసవేదన స్థితి రాకపోతే ఏం రాదంట, పెళ్లి కుమార్తె అంతస్తు రాదు. అసలు పెళ్లి కుమార్తె అంతస్తు రావాలంటే మనకేముండాలి, ఏం పొందుకోవాలంట? పరిశుద్ధాత్మను పొందుకోవాలి అని మీ అందరికీ వాక్యము ద్వారా నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ప్రసవ సమయమందు తల్లి మరియా. దేవుని బిడ్డలారా, మరియమ్మ గారు ప్రసవేదన పడేటప్పుడంట మరియమ్మ గారి దగ్గర ఎవరున్నారు? అమ్మ, అందరు చెప్పండి, ఎవరున్నారు? ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరా? యోసేపు గారు ఉన్నారు. కనుక మరియమ్మ గారు యవనస్తురాలు, కన్యక, ప్రసవేదన ఏంటో తెలీదు. కనుక అప్పుడంట పరలోకపు తండ్రి ఏం చేశారంట, ఆది తల్లులను పంపించారు. అమ్మ, ఎవరిని పంపించారంట? ఆది తల్లులను పంపించారంట. కనుక దేవుని బిడ్డలారా, అవ్వమ్మ గారు మొదటగా దేవుడు ఎవరిని పంపించారు? అవ్వమ్మ గారిని పంపించారు. కనుక అవ్వమ్మ గారు ధైర్యపరిచారంట. ఎవరిని? మరియమ్మ గారిని. ఎలా ధైర్యపరిచారు? అవ్వమ్మ గారి గురించి దైవజనులు దేవదాసయ్య గారు ఒక పాఠములో ఇలా అన్నారు. పరమ తండ్రి యొక్క ప్రేమపుత్రిక అన్నారు. చెప్తారా? పరమ తండ్రి యొక్క ప్రేమపుత్రిక, ప్రథమ మానవునికి ప్రేమ బహుమానం అన్నారు. ప్రథమ మానవునికి ప్రేమ బహుమానం. కనుక అవ్వమ్మ గారు ఎలా ధైర్యపరిచింది మరియమ్మ గారిని అంటే, నీకు ముందు ప్రసవేదన పడిన వారు మరియమ్మ, నీకు ముందు చాలామంది ఉన్నారు. నాకైతే అసలు ప్రసవేదన అంటే ఏంటో కూడా తెలియదు. ఇంకా ఏమన్నారు? నీ ముందు చాలామంది ప్రసవేదన పడిన వారు ఉన్నారు. నాకు ప్రసవేదన వర్ణించేవారు, అనుభవించిన వారు ఎవ్వరూ లేరు అసలుకి. అయినా నేను ధైర్యంగా బిడ్డను కన్నాను. నువ్వు ధైర్యంగా ఉండు అనిందంట అవ్వమ్మ. నువ్వు కూడా ఎలా ఉండు? ధైర్యంగా ఉండు అన్నారంట. కనుక శారమ్మ గారు కూడా
ధైర్యపరుచుట మనం చూస్తున్నాం. శారమ్మ గారంట మరియమ్మ గారితో అన్నారంట, అమ్మాయి నా వయస్సు ఎంత అమ్మ? శారమ్మ అంటుంది 90 సంవత్సరాలు 80 సంవత్సరాలు నా వయస్సు, నా బలం బిడ్డను గనేటప్పుడు నా బలము ఏమైపోయింది, ఉడిగిపోయింది. అయినా నేను ప్రసవేదన పడి బిడ్డను కన్నాను. నువ్వు యవనస్తురాలివి, నువ్వు కనలేవా అని ధైర్యపరిచిందంట. నువ్వు యవనస్తురాలివి, నువ్వు కనలేవా అని ధైర్యపరిచిందంట. అలాగే మరొక మాట ఆదికాండం 25వ అధ్యాయములో 22వ వచనం నుండి మీరు చూస్తే, రెబెకా గారు ధైర్యపరుచుట. ఆమె గర్భముల శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడిరి. కనుక రెబెకా గారు ఎలా ధైర్యపరిచారంటే, అమ్మా మరియమ్మా, నీ గర్భములో ఉంది ఒక శిశువే, అయితే నా గర్భములో ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు. నా గర్భములో 2 ఉన్నారు. నీకు ఒక్కరోజే ప్రసవేదన, నాకు ప్రతి దినము కూడా ప్రసవేదనే. కనుక గర్భంలో బిడ్డలు ఏం చేస్తున్నారంట? మీరు ఆ వాక్యంలో చూస్తే పెనుగులాడుతున్నారంట. అర్థమవుతుందా అందరికీ? పెనుగులాడుతున్నారంట. కనుక ఈ విషయమై రెబెకా గారు ఏం చేశారు? దేవుని అడగటానికి దైవ సన్నిధిలోకి వెళ్ళిందంట, ఇలాగైతే నేను బ్రతకలేనని. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ నన్ను నా బిడ్డలిద్దరు గర్భములో ఉండగా ఎంతో ఇబ్బంది పెట్టారు, నిన్ను ఏ విధంగా ఇబ్బంది పెట్టని కుమారుడు నీ గర్భములో ఉన్నాడు, కనుక నువ్వు ధైర్యంగా ఉండు అని రెబెకా గారు ధైర్యపరిచారు. ఎవరు ధైర్యపరిచారు? మొదటగా అవ్వమ్మ గారు ధైర్యపరిచారు, రెండవదిగా శారమ్మ గారు ధైర్యపరిచారు, మూడవదిగా రెబెకా గారు ధైర్యపరిచారు, నాలుగవదిగా లేయా గారు ధైర్యపరుచుట. ఇదంతా ప్రసవ సమయమున తల్లి మరియ గురించి మనం వింటున్నాం. లేయా గారు ఎలా ధైర్యపరిచారు? పరిశుద్ధుడైన మోషే గారు రాసిన ఆదికాండం 29వ అధ్యాయములో 29వ అధ్యాయం 31వ వచనం, లేయా ధైర్యపరుచుట. యాకోబునకు దేవుడు నిర్ణయించిన ఏర్పాటు భార్య. అమ్మ లేయా ఎవరంట? యాకోబుకు దేవుడు నిర్ణయించిన ఏర్పాటు భార్య. కనుక ఈ లేయా గారంట భర్తతో ద్వేషింపబడిన స్త్రీ. అమ్మ చూస్తారా వాక్యంలో? లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. చాలు. భర్తతో ద్వేషింపబడిన స్త్రీ. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు కూడా ఆమె భర్త అంట హత్తుకొని ఉండలేదంట, లేయాను హత్తుకొని ఉండలేదు. ఆ సందర్భం ఎత్తి లేయా గారు అంటున్నారంట, నువ్వెంత ధన్యురాలువమ్మా అంటున్నారంట. నువ్వెంత ధన్యురాలివి, ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా నీ భర్త నిన్ను విడిచిపెట్టలేదు, నీ దగ్గరే ఉన్నాడు, నీ చెంతే ఉన్నాడు, నువ్వెంత ధన్యురాలివి, నీకెందుకు భయం, ధైర్యంగా ఉండు అనిందంట. ఎవరు? లేయా గారు. కనుక లేయా గారు ధైర్యపరుచుట. అలాగే 5వదిగా రాహేలు ధైర్యపరుచుట. అందరు చెప్పండి, రాహేలు ధైర్యపరుచుట. రాహేలు అంటున్నారంట, నా భర్త వల్ల 12 మంది కుమారులు జన్మించారు. ఎంతమంది అంట? యాకోబు గారికి 12 మంది కుమారులు. అయితేనేమి దేవుడు నాకు ఇచ్చిన జ్యేష్ఠుడైన యోసేపుకు ఎవరు సాటి అంటుందంట.
జ్యేష్ఠుడైన యోసేపుకు ఎవరు సాటి? కనుక అలాగే పరలోకపు తండ్రి తన కుమారునే నీకు జ్యేష్ఠునిగా ఇచ్చాడు. కనుక మాలాంటి తల్లులకు ఎంతమంది కుమారులు జన్మిస్తే ఏం లాభం? నీకు జన్మించిన ఈ జ్యేష్ఠ కుమారుడు యేసు ప్రభుతో ఎవరు సాటి అని నువ్వు ధైర్యంగా ఉండని రాహేలు ఏం చేసిందంట? ధైర్యపరిచిందంట. ఇలా జరుగుతూ ఉండగా మరియమ్మ గారంట ప్రసవేదనే మర్చిపోయారు. యేసు ప్రభు జన్మించారు. అందరికి మరణాత. ఇలా ధైర్యపరుస్తూ ఉండగా ఏం మర్చిపోయారంట? ప్రసవేదన మర్చిపోయారు. యేసు ప్రభు వారికి జన్మనిచ్చారు. కనుక దేవుని బిడ్డలారా, ప్రసవ సమయమందు తల్లి మరియా. కనుక దైవజనులు దేవదాసయ్య గారు ఒక పాఠములో ఇలా చెప్పారు, ఒక కొండను మంచు కప్పివేసినట్లు శ్రమలు, నిందలు, అవమానాలు ఆమెను కప్పివేశాయి అన్నారు. ఒక కొండనంట మంచు కప్పివేసినట్లు నిందలు, అవమానాలు, శ్రమలు మరియమ్మ గారిని కప్పివేశాయి. అయినా ఆమె ఓర్చుకొంది అన్నారు. అయినా ఆమె ఓర్చుకొంది అని చెప్పారు. కనుక దేవుని బిడ్డలారా, మరియమ్మ గారు గురించి అయ్యగారు చెప్తూ ఈ క్రిస్మస్ పాఠములో ఒక పాఠములో ఏమన్నారంటే, మనం దేన మనస్సులోనికి వస్తే కానీ ప్రత్యక్షత రాదు అన్నారు. మనందరం దేన మనస్సులోనికి వస్తే కానీ ఏం రాదంట? ప్రత్యక్షత రాదు అని చెప్పారు. కనుక ప్రసవ సమయమందు తల్లి మరియా. దేవుని బిడ్డలారా, దైవజనులు చెప్తూ ఏమన్నారంటే, ఏనుగు చీమగా మారగలదా? అయ్యా, పురుషులైన వారు చెప్తారా? ఏనుగు చీమగా మారగలదా? మారిద్దా మారదా? అలాగే దేవుడు మరియ గర్భములోకి రావటం అంత కష్టం అన్నారంట. ఏనుగు చీమగా మారటం ఎంత కష్టమో, దేవుడు మరియమ్మ తల్లి గర్భములోకి రావటం అంత కష్టం అన్నారు అయ్యగారు. ఇంకో మాట ఏమన్నారంటే, అంత దేవుడు పిండ రూపములో రావటమే దీనత్వం అన్నారు. అంత దేవుడంట పిండ రూపములో రావటమే దీనత్వం. ఇంకో మాట ఏమన్నారంటే, సత్రములో ఆయనకు ఏం లేదంట? స్థలం లేకపోవటం. సత్రములో ఆయనకి ఏం లేదంట? స్థలము లేకపోవటం. ఇది దీనత్వమా కాదా? అందరు చెప్పాలి, దీనత్వమా కాదా? అందరి చేత నిరాకరించబడులకు సమ్మతించి లోకానికి వచ్చారు అని చెప్పారు అయ్యగారు. అందరి చేత నిరాకరింపబడుటకు సమ్మతించి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఇదే దీనత్వము అని చెప్పారు. కనుక ఇదంతా కూడా యేసు ప్రభువులో ఉన్న దీనత్వం. కనుక ప్రసవ సమయమందు తల్లి మరియా. మరొక మాట మనం ధ్యానం చేసుకుంటే, అలాగే బైబిల్ మిషన్ కూడా, బైబిల్ మిషన్ కోసం దేవదాసయ్య గారు ఎంత కన్నీరు విడిచారో. కనుక ఒకసారి దేవదాసయ్య గారు అన్నారు, నాకు కన్న కుమారులు లేరు కానీ కన్నీళ్ళ కుమారులు ఎందరో గలరు అన్నారంట. అర్థమవుతుందా? నాకు కన్న కుమారులు లేరు, కన్నీళ్ళ కుమారులు ఎందరో గలరు అన్నారంట. కనుక అయ్యగారు దేవదాసయ్య గారు చెప్పారు, అబ్బాయి మీరు ఈ స్థితిలో ఉన్నారంటే నా కన్నీరే అన్నారంట. మనందరం ఈ స్థితిలో ఉన్నామంటే ఎవరి కన్నీరు? దేవదాసయ్య గారి కన్నీరు. కనుక ఇంకో మాట అన్నారు, కన్నీరు పన్నీరయిద్ది అన్నారంట.
కన్నీరు ఏమైద్ది? పన్నీర్ అయిద్దంట. కనుక ప్రసవేదన గురించి మీతో మాట్లాడుతున్నాను. ప్రసవేదన సందర్భమందు తల్లి మరియను నేను జ్ఞాపకం చేస్తూ దేవదాసయ్య గారు ప్రసవేదన గురించి మీకు చెప్తున్నాను. కనుక అయ్యగారు ఉదయం లేవగానే గ్లోబును కౌగిలించుకొని ప్రార్థన చేసేవారు. కనుక అయ్యగారు ప్రార్థన బట్టే మనందరం ఈ స్థితిలో ఉన్నాము. కనుక ఇంకో మాట దైవజనులు ఏం చెప్పారంటే, దేవుని ప్రేమ నా కన్నీరు ఏకమై బైబిల్ మిషన్ అనే ప్రేమ దుర్గం స్థాపించబడింది అన్నారు. దేవుని ప్రేమ నా కన్నీరు. అర్థమవుతుంది అందరికీ? బైబిల్ మిషను దేవుని ప్రేమ, దేవదాసయ్య గారి కన్నీరు ఏకమై బైబిల్ మిషన్ అనే ప్రేమ దుర్గం స్థాపించబడింది అని చెప్పారు. కనుక ఇంకో మాట కూడా దేవదాసయ్య గారు ఏమన్నారంటే, దేవుని సెలవు నా ప్రార్థన లేనిదే ఎవరు బైబిల్ మిషన్లోకి రాలేరు అన్నారు. చెప్తారా? దేవుని సెలవు, దేవదాసయ్య గారి ప్రార్థన లేనిదే ఎవరు బైబిల్ మిషన్లోకి రాలేరు. మనందరం బైబిల్ మిషన్లో ఉన్నామంటే ఎవరి సెలవు ఉంది? దేవుని సెలవు. ఎవరి ప్రార్థన ఉంది? దేవదాసయ్య గారి ప్రార్థన. అయ్యగారు చెప్పారు, ఇది భక్తులు ఉండవలసిన మిషన్ అన్నారంట. ఎవరు ఉండాల్సిన మిషన్ ఇది? భక్తులు ఉండవలసిన మిషన్ అని చెప్పారు. భక్తిహీనులు ఉండవలసిన మిషను కాదు అని కూడా చెప్పారు. కనుక బైబిల్ మిషన్ కోసం ఎంత కన్నీరు, ఎంత ప్రసవేదన అనుభవించారో. ఒకసారి అయ్యగారు చెప్పారు, రోట్లో తలబెట్టాను. మీరు అయ్యగారు చెప్తా ఉంటారు, రోట్లో తలబెట్టాను, రోకడి పోటు తప్పదు కదా. అంటే అంతగా శ్రమ అనుభవించారు. కనుక దేవుని బిడ్డలారా, అయ్యగారి కన్నీరును బట్టి ఒక భక్తుడు ఇలా అన్నారు, బైబిల్ మిషన్ అనే ఉద్యానవనానికంట జీవజల నదెవరు? దేవదాసయ్య గారే. ఈ ఉద్యానవనానికి జీవజల నదెవరు? దేవదాసయ్య గారు అన్నమాట. కనుక అయ్యగారి ప్రసవేదన, ఆ ప్రసవేదన బట్టి మనందరం కూడా ఇలా క్షేమంగా ఉన్నాం. కనుక అయ్యగారి కన్నీరును బట్టి మనందరం క్షేమంగా ఉన్నాం. 4వ మాట, గొర్రెల కాపరులు వచ్చి ముచ్చటించిన సందర్భములో తల్లి మరియా. చెప్తారా? 4వ మాట, గొర్రెల కాపరులు వచ్చి ముచ్చటించిన సందర్భములో తల్లి మరియా. కనుక గొర్రెల కాపరులు లూకా సువార్త 2వ అధ్యాయంలో మీరు చూస్తే 16వ వచనం, త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. కనుక గొర్రెల కాపరులు వచ్చిన సందర్భములో మరియమ్మ గారు ఏం చేశారో వాక్యంలో చూడండి. 19వ వచనం, అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో భద్రము చేసుకొనెను. కనుక దేవుని బిడ్డలారా, వారి మాటలకు మరియ లక్షణాలు 3 మీకు తెలియజేస్తాను. వాక్యంలో ఉన్న విషయాలు. వారి మాటలకు ఆశ్చర్యపడుట, గొర్రెల కాపరుల మాటలకు ఆశ్చర్యపడుట. 2వది తలపోసుకొనుట. 3వది భద్రము చేసుకొనుట. అమ్మ చెప్తారా? ఈ 3 మాటలు చెప్పండి. వారి మాటలకు ఆశ్చర్యపడుట, 2వది తలపోసుకొనుట, 3వది భద్రము చేసుకొనుట. కనుక మీరు కూడా వాక్యాన్ని ఏం చేయాలా? చెప్పండి అమ్మ, వాక్యాన్ని ఏం చేయాలా? భద్రము చేసుకోవాలి. కనుక వాక్యాన్ని ఏం చేయాలి చెప్పండి? భద్రం చేసుకోవాలి. కనుక గొర్రెల కాపరుల కట దైవజనుల ఒక పాఠంలో
ఆశ ఉంది అని చెప్పారు. వారికి ఏముందంట? ఆశ. ఎవరిని చూడాలని? యేసు బాలుని చూడాలని. కనుక దేవదాసయ్య గారు ఒక పాఠములో ఇలా చెప్పారు, ఆశ లేని వారిని దేవుడు కూడా ఆశీర్వదించలేడు అన్నారంట. ఆశ లేని వారిని అంట దేవుడు కూడా ఆశీర్వదించలేడంట. మనకి యేసు బాలును చూడాలనే ఆశ ఎంతమందికి ఉంది? చాలామంది చేయెత్తారు, చాలామంది చేతులు ఎత్తలేదు. అంటే ఏమి లేదు? మీకు ఆశ లేకపోతే దేవుడు కూడా ఆశీర్వదించడు. కనుక అయ్యగారు ఒక పాఠంలో ఒక మాట చెప్పారు. ఏంటంటే మేఘం ఎక్కాలనంట గంపెడంత ఆశ ఉంది అన్నారు అయ్యగారు. గంపెడంత ఆశ ఉంది, గుప్పెడంత శక్తి లేదు అన్నారంట. మనందరికీ మేఘం ఎక్కాలి అనే ఆశ ఎంతమందికి ఉంది? గంపెడంత ఆశ ఉంది, కానీ ఏం లేదు చెప్పాల, గుప్పెడంత శక్తి లేదు. కనుక ఆశ, యేసు బాలును చూడాలి, యేసు బాలుని ఎత్తుకోవాలి, హత్తుకోవాలి, ముద్దు పెట్టుకోవాలి అనే ఆశ ఉంటే దాని ప్రయత్నం కూడా మనం ఏం చేయాలా? దైవ సన్నిధిలో ప్రయత్నం చేయాలి. కనుక గొర్రెల కాపరులు వచ్చిన సందర్భమందు తల్లి మరియా ఏం చేసిందంట? వారి మాటలన్నీ హృదయంలో భద్రం చేసుకుంది. మరొక మాట, 5వ మాట, జ్ఞానులు వచ్చిన సందర్భములో తల్లి మరియా. జ్ఞానులు వచ్చిన సందర్భమందు తల్లి మరియా. మత్తయి సువార్త 2వ అధ్యాయములో 10వ వచనంలో, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. గొర్రెల కాపరులు ఎవరిని చూచారు? మొదట మరియమ్మ గారిని, యోసేపు గారిని, యేసు బాలును చూచారు. జ్ఞానులు మొదటగా ఎవరిని చూచారు? అమ్మ వాక్యంలో ఉంది కదా, మరియమ్మ గారిని, యేసు బాలుని చూచారు. కనుక ఈ సందర్భాన దైవజనులు ఒక ప్రశ్న అడిగారంట, ఒక ప్రశ్న వేశారు. కనుక ఏంటా ప్రశ్న అంటే, అబ్బాయి మరియమ్మ గారు జ్ఞానుల దగ్గర కానుక తీసుకున్నారా అని అడిగారంట. జ్ఞానుల దగ్గర కానుక తీసుకున్నారా, తీసుకోలేదా? తీసుకున్నారు అన్న వాళ్ళు చేయెత్తండి. తీసుకోలేదా? అమ్మ ప్రశ్న అర్థమైందా? మరియమ్మ గారు జ్ఞానుల దగ్గర కానుక తీసుకున్నారా? ఏమిచ్చారు కానుక చెప్పండి? బంగారం, సాంబ్రాణి, బోలం. మరి కానుక తీసుకున్నారా, తీసుకోలేదా? కనుక కానుక అంటే దేవదాసయ్య గారు మనలను మనం ఆయన చేతుల్లో పెట్టుకొనుట అన్నారు. మనలను మనం ఆయన చేతుల్లో పెట్టుకొనుట కానుక అంటే. అర్థమైందా? కానుక అంటే ఏం చెప్పండి? మనలను మనం ఆయన చేతుల్లో పెట్టుకొనుట. కనుక అందుకే దైవజనులు ఏమన్నారంటే, వారి ప్రాణాలు కాపాడబడ్డాయి అని చెప్పారు. వారి ప్రాణాలు కాపాడబడ్డాయి. 12వ వచనం చూడండి ఒకసారి, 2వ అధ్యాయం మత్తయి సువార్త 12వ వచనం. తర్వాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై మరొక మార్గమున తమ దేశములకు తిరిగి వెళ్ళారంట. అంటే దేవుడే స్వయంగా వెళ్ళి ఏం చేశారంట? దారి మరల్చారు అని చెప్పారు. ఎందుకంటే అయ్యగారు ఏమన్నారంటే, వారి కానుక మరియ స్వీకరించకపోతే
వారి ప్రాణాలు పోయేవి, వారి ప్రాణాలే పోయేవంట. అర్థమవుతుంది అందరికీ? కానుక తీసుకోపోతే వారి ప్రాణాలే పోయాయి. వాళ్ళు తిరిగి ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? ఆ మార్గానే వెళ్ళేవాళ్ళు. హేరోదు రాజు ఏం చేసేవారు? వాళ్ళందరినీ 2 సంవత్సరాల లోపు పిల్లల్నే ఏం చేయించాడు ఆయన? హతమార్చిన ఆయన వీళ్ళను వదిలిపెడతాడా? వీళ్ళను కూడా చంపివేసేవాడు. కనుక అయ్యగారు దైవజనులు చెప్తూ ఏమన్నారంటే, దేవునికి ధారాళంగా ఇస్తే దేవుడు కుమ్మరింపుగా ఇస్తాడు అని చెప్పారు. అందరికి అర్థమవుతుందా? అందరికి మరణాత. దేవునికి ఎలా ఇవ్వాలంట? ధారాళంగా ఇస్తే దేవుడు కుమ్మరింపుగా ఇస్తాడు అని చెప్పారు. కనుక మనం దేవునికి ఎలా ఇవ్వాలి? ధారాళంగా ఇవ్వాలి. అప్పుడు దేవుడు మనకు ఎలా ఇస్తాడు? కుమ్మరింపుగా ఇస్తాడు. ఇంకో మాట కూడా దేవదాసయ్య గారు ఏం చెప్పారంటే, మీకు తెలిసిన మాట, దేవునికి ఈత గింజ అంత ఇస్తే దేవుడు తాటికాయ అంత ఇస్తాడు. దేవునికి మనం ఎలా ఇవ్వాలంట? ఈత గింజ అంత ఇచ్చినా దేవుడు మనకి తాటికాయంతగా ఇస్తాడంట. కనుక అన్ని కానుకల కంటే స్తుతి కానుక గొప్పది అన్నారు దేవదాసయ్య గారు. అన్ని కానుకల కంటే స్తుతి కానుక గొప్పది. కనుక దేవుని బిడ్డలారా, నక్షత్రం అన్యులను కానుకగా ఇచ్చిందంట దేవునికి. నక్షత్రం ఏం చేసింది? అన్యులను, జ్ఞానులను కానుకగా ఇచ్చింది. కనుక మనం ఒక మనిషినైనా దేవునికి కానుకగా ఇచ్చామా? అమ్మ, ఎవరినైనా దేవుని దగ్గరికి తీసుకొచ్చారా? ఒక్కరినైనా దేవునికి కానుకగా ఇచ్చారా? నక్షత్రం ఏం చేసింది? అన్యులను కానుకగా ఇచ్చింది. కనుక దేవుని బిడ్డలారా, మనందరం కూడా దేవునికి ఏమి ఇవ్వాలంట? కానుక ఇవ్వాలి. కనుక కానుకను బట్టి జ్ఞానుల ప్రాణాలు కాపాడబడ్డాయి. మరొక మాటలోకి వెళ్దాం. కనుక ఈ సందర్భాన్ని ఒక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. దశంభాగం ఇస్తే, మీ అందరికి తెలిసిన మాట చెప్పండి, దశ తిరుగుతుంది అన్నారు అయ్యగారు. సరే, మంచిది. మరొక మాటలోకి వెళ్దాం. ఇప్పుడు దాకా ఎన్ని మాటలు అయ్యాయి? గుర్తున్నాయి మీకమ్మా? మొదటి మాట చెప్తారా? మొదటి మాట జ్ఞాపకం చేయండి. గాబ్రియేలు దూత ప్రత్యక్షత సందర్భమందు తల్లి మరియా. రెండవ మాట, బంధువురాలైన ఎలిజబెత్తును దర్శించిన సందర్భమందు తల్లి మరియా. మూడవ మాట, ప్రసవ సమయమందు తల్లి మరియా. నాలుగో మాట చెప్పండి. గొర్రెల కాపరులు వచ్చి ముచ్చటించిన సందర్భమందు తల్లి మరియా. ఐదవ మాట, జ్ఞానులొచ్చి వచ్చిన సందర్భములో తల్లి మరియా. కనుక జ్ఞానులు 3 మాటలు చెప్పారు దేవదాసయ్య గారు. మీకు నేను జ్ఞాపకం చేస్తాను, వివరించను కానీ జ్ఞాపకం చేస్తాను. మొదటిగా సంతోషించిరి, సాగిలపడిరి, సమర్పించిరి అన్నారు. సంతోషించారు, సాగిలపడ్డారు, సమర్పించారు. కనుక మనం కూడా యేసుబాలును చూచి, నక్షత్రాన్ని చూచి సంతోషించారు. ఇంకా యేసుబాలుని ఎదుట సాగిలపడ్డారు, వారి కానుకను సమర్పించారు. ఈ 3 అనుభవాలు మనలో కూడా ఉండాలి. మరొక మాట ధ్యానం చేసుకుందాం. 6వ మాట, యేసుక్రీస్తు ప్రభు 8వ దిన వయస్సు నుండి 12 సంవత్సరాల వయస్సు వరకు తల్లి మరియా.
చెప్తారా? 6వ మాట, యేసు ప్రభువారు 8వ దిన వయస్సు నుండి ఎప్పుడు దాకా 12 సంవత్సరాల వయస్సు వరకు తల్లి మరియా. వాక్యం చూడండి, పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 21వ వచనం. ఆ శిశువును సున్నతి చేయవలసినది 8వ దినము, శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారాయనకు పెట్టిరి. కనుక యేసు ప్రభు వారికట 8వ దినమందు ఏం చేశారు అమ్మ? అందరు చెప్పండి. సున్నతి చేశారు. ఎప్పుడంట? 8వ దినం. ఇంకా ఏం పేరు పెట్టారు చెప్పాలమ్మా? యేసు అను పేరు పెట్టారు. ఇది ఏ నామం చెప్పాలి? ఏ నామం? పరలోకం నుండి వచ్చిన నామం. కనుక ఈ సందర్భాన అయ్యగారు 2 మాటలు చెప్పారు. ఆ 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. సృష్టిలోని జీవరాశులన్నిటికీ పేరు పెట్టింది ఎవరు అమ్మా? ఆదాము గారు. అన్ని జీవరాశులకు పేరు పెట్టారు. అవ్వమ్మకు కూడా పేరు పెట్టింది ఎవరు అమ్మా? ఆదాము గారు. కానీ దేవుడు తినవద్దన్న పండు తిన్నారు గనక, ఆజ్ఞ అతిక్రమించారు గనక ఆ అధికారం పోగొట్టుకున్నారంట. ఆ అధికారము పోగొట్టుకున్నారు. కానీ మరియమ్మ యోసేపు గారు విధేయత వల్ల యేసు బాలునికే పేరు పెట్టే అధికారం సంపాదించారు. ఈ సందర్భాన 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. సృష్టిలో జీవులకు పేరు పెట్టిన వారు ఆదాము గారు, ఆదామవ్వలైతే సృష్టికర్తకే పేరు పెట్టిన వారు యోసేపు గారు, మరియమ్మ గారు. ఎవరు గొప్ప చెప్పండి? ఎమ్మ. సృష్టిలోని జీవరాశులన్నిటికి పేరు పెట్టిన వారు ఆదామవ్వలైతే సృష్టికర్తకే పేరు పెట్టిన వారు మరియమ్మ గారు, యోసేపు గారు. కనుక దేవుని బిడ్డలారా, 6వ మాట చెప్పండి. యేసు ప్రభు 8వ దిన వయస్సు నుండి 12 సంవత్సరాల వయస్సు వరకు తల్లి మరియా. 7వ మాట, ప్రభువును ప్రతిష్ఠించినప్పుడు తల్లి మరియా. అందరు చెప్పండి. ప్రభువును ప్రతిష్ఠించినప్పుడు తల్లి మరియా. లూకా సువార్త 2వ అధ్యాయం 22వ వచనం. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలుచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చెయ్యబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకు, ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. యేసు ప్రభు వారినంట ప్రతిష్ఠించినప్పుడు ఎన్నో దినం చెప్పండి? 40వ దినాన దేవాలయానికి తీసుకొచ్చారంట. అమ్మ ఎన్నో దినము చెప్పండి? 40వ దినం. అప్పుడు సిమియోను ఒక ప్రవచనం చెప్తాడు. ఆ ప్రవచనం చదువుతారా? ఏంటా ప్రవచనం? నాథా, ఒక ప్రవచనం చెప్తారు. ఆ ప్రవచనంలోని హృదయములోనికి ఖడ్గం ఒకటి దూసుకొని పోవును అంటారు. 35వ వచనం. 2:35. 2వ అధ్యాయం 35వ వచనం. మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. కనుక దేవుని బిడ్డలారా, నీ హృదయములోనికి ఖడ్గం ఒకటి దూసుకొని పోవును అంటే యేసు ప్రభు వారి శిలువ మరణం గురించి సిమియోను గారు ముందే ప్రవచనం చెప్పారు. కనుక అయ్యగారు చెప్తూ ఆదికాండం 12వ అధ్యాయం కూడా వివరించారు. ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం, నీకు ఒక్కడయున్న కుమారుని చూస్తారా? 22వ అధ్యాయంలో
1వ వచనం, నీకు ఒక్కడయ్యున్న కుమారుడు నాకు దహన బలిగా అర్పించు. అమ్మ దేవుడు ఏమన్నారంట? 2వ వచనం, అప్పుడు ఆయన నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతను అర్పించుమని చెప్పాను. కనుక ఈ మాట గురించి అయ్యగారు అబ్రహాము హృదయములోనికి ఖడ్గం దూసుకొని పోవటమే అన్నారు. ఇది కూడా అంట అబ్రహాము గారు హృదయములోనికి ఖడ్గము దూసుకొని పోవటమే అని చెప్పారు. కనుక అబ్రహాము గారి గురించి దైవజనులు చెప్పిన కొన్ని మాటలు మీకు తెలియజేస్తున్నాను. అబ్రహాము గారంట వృద్ధాప్యంలో దృఢమైన విశ్వాసం కలిగి ఉన్నాడంట. అమ్మ ఏ విశ్వాసం అంట? దృఢమైన విశ్వాసం కలిగి ఉన్నాడు. కనుక అబ్రహాము గారంట కొండ ఎక్కక మునిపే అబ్రహాము గారి విశ్వాసం శిఖరమెక్కింది అన్నారు. కొండ ఎక్కక మునిపే అబ్రహాము గారి విశ్వాసం శిఖరమెక్కింది అన్నారు. అంటే మన విశ్వాసం ఎలా ఉంది అమ్మ? మన విశ్వాసం ఎలా ఉంది? కనుక దేవదాసయ్య గారు చెప్తూ అబ్రహాము గారి గురించి, దేవుడు వెతకగా కల్దీల మధ్యలో కల్తీ లేని అబ్రహాము దొరికారు అన్నారంట. దేవుడు వెతకగా కల్దీల మధ్యలో కల్తీ లేని అబ్రహాము గారు దొరికారంట. కనుక అబ్రహాము గారు ఏం లేదంట? చెప్పాలమ్మ, ఏం లేదంట? కల్తీ లేదంట. ఈ లోకంలో మనం ఏది కొన్నా దాంట్లో ఏముంది అయ్యా? పురుషులైన వారు చెప్తారా? ఏం కొనాలన్నా దాంట్లో ఏముంది? కల్తీ. కనుక అబ్రహాము గారిలో ఏం లేదంట? కల్తీ లేదంట. ఇంకో మాట చెప్పారు దేవదాసయ్య గారు, దేవుడు భూలోకాన్ని చూచినప్పుడు భూలోకమంతా ఒక పొలంలా కనపడిందంట. అందులో అబ్రహాము గారు దాచబడిన ధనములా కనపడ్డారంట దేవునికి. ఎలా కనపడ్డారంట? దాచబడిన ధనములా కనపడ్డారు. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ అబ్రహాము గారి గురించి దేవదాసయ్య గారు అన్నారు, అబ్రహాము గారి కంట శ్రమ ఎక్కువగు కొలది విశ్వాసం పెరిగిందంట. ఈ మాటలు బాగా వినాలి మీరు. విశ్వాసం పెరిగిందంట. ఏమి ఎక్కువయ్యే కొలది? శ్రమలు ఎక్కువయ్యే కొలది విశ్వాసం పెరిగింది. కనుక ఇంకో మాట చెప్పారు, భక్తి పెరిగింది అన్నారు. ఇంకో మాట చెప్పారు, ప్రేమ పెరిగింది అన్నారు. విధేయత పెరిగింది అని చెప్పారు. అందరు నాలుగు మాటలు చెప్తారు నాతోటి. అందరికి మరణాత 4 మాటలు చెప్పండి. శ్రమ ఎక్కువయ్యే కొలది విశ్వాసం పెరిగింది, ఇంకా భక్తి పెరిగింది, ఇంకా ప్రేమ పెరిగింది, ఇంకా విధేయత పెరిగింది. కనుక మనకు శ్రమలు ఎక్కువైతే ఇవన్నీ ఏమైపోతాయి అమ్మ? ఇవన్నీ తగ్గిపోతాయి. కానీ అబ్రహాము గారికైతే ఇవన్నీ వృద్ధి అయ్యాయి అన్నమాట. కనుక ఈ ప్రసంగంలో ఏమన్నారంటే, అబ్రహాము గారంట బిడ్డ మీదకి కత్తి ఎత్తాడంట. బిడ్డ మీదకి ఏం చేశారంట? ఆదికాండం 22వ అధ్యాయంలో కత్తి ఎత్తాడంట. దేవదాసయ్య గారు అన్నారు, భక్తి లేకపోతే కత్తి లేచునా, భక్తి లేకపోతే కత్తి లేచునా అన్నారు. అంటే అబ్రహాము గారిలో ఏముంది? విశ్వాసం ఉంది, భక్తి ఉంది, విధేయత ఉంది. మనకి ఇవన్నీ మరియమ్మ గారిలో ఉన్నాయి. ఇవన్నీ ఎవరిలో ఉన్నాయంట? అందుకే అయ్యగారు చెప్పారు, మరియమ్మ విశ్వాసం గొప్పది అన్నారంట. మరియమ్మ గారి విశ్వాసం, అందరు చెప్పాలి ఎలాంటి విశ్వాసం? గొప్ప విశ్వాసం. కనుక అందరికి కూడా అలాంటి గొప్ప విశ్వాసం ఉండాలి. అబ్రహాము గారిలాగా గొప్ప విశ్వాసం ఉండాలి.
కనుక భక్తి మరియమ్మ గారిలో కూడా ఏముంది చెప్పండి? భక్తి ఉంది. అందరు అనండి, ముగిస్తున్నాను. ఏముందంట? భక్తి ఉంది. కనుక దైవజనులు దేవదాసయ్య గారు ఒక పాఠములో ఇలా చెప్పారు, భక్తిని బట్టి అంతస్తు అన్నారు. భక్తిని బట్టి అంతస్తు. అమ్మ, మనం భక్తిగా ఉంటే పరలోకంలో మనకేముంటుందంట? అంతస్తు. దేన్ని బట్టి? భక్తిని బట్టి. భక్తి లేకపోతే మన పరలోకంలో ఏముండదు? అంతస్తు ఉండదు. భక్తి లేకపోతే. ఎంతమందికి పరలోకంలో గొప్ప అంతస్తు కావాలి? అందరికి కావాలా? మరి కావాలంటే ఈ లోకంలో మనకి ఏముండాలి? భక్తి ఉండాలి. కనుక మొదట అంతస్తు సింహాసనం. మొదట అంతస్తు ఏంటి? సింహాసనం. భక్తిని బట్టి అంతస్తు. మనం ఈ లోకంలో భక్తిగా ఉండాలా? మరియమ్మ గారిలాగా. ఎలా ఉండాలి చెప్పండి? భక్తిగా ఉండాలి. ఇంకో మాట చెప్పారు, భక్తిని బట్టి మెప్పు అన్నారు. భక్తిని బట్టి మెప్పు. మనందరం భక్తిగా ఉంటే ఏం కలిగిద్దంట? మెప్పు కలిగిద్దంట. కనుక భక్తిగా మనందరం ఉండాలి. దేవుని బిడ్డలారా, ఇంకో మాట దేవదాసయ్య గారు ఏమన్నారంటే, ఏశావంట పూట కూటి కోసం దేవదాసయ్య గారు చెప్పిన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. భ్రష్టుడనే పేరు తెచ్చుకున్నాడంట, భక్తుడనే పేరు పోగొట్టుకున్నాడంట. దేనికోసం చెప్పండి? పూట కూటి కోసం. ఏం పేరు తెచ్చుకున్నాడు? భ్రష్టుడనే పేరు తెచ్చుకున్నాడు. ఏం పేరు పోగొట్టుకున్నాడు? భక్తుడనే పేరు పోగొట్టుకున్నాడు. కనుక లాజరు గారు, లోకాసు వార్త 16వ అధ్యాయంలో లాజరు గారు ఉంటారు. ఆయన గురించి అయ్యగారు ఏమన్నారంటే, కూటికి పేదవాడే, భక్తికి పేదవాడు కాదు అన్నారు. లాజరు గారంట కూటికి పేదవాడే, కానీ భక్తికి ఏం కాదు? పేదవాడు కాదంట. కనుక మనం బహుశా పేదవారమే కావచ్చు, కానీ భక్తికి ఏం కాకూడదు. అమ్మ, అలసిపోయారా? ఆకలేస్తుంది అందరికీ. ముగిస్తున్నాను. భక్తికి ఏం కాదంట? పేదవాడు కాదు. మనం కూడా భక్తి విషయంలో పేదవారిగా తక్కువగా ఉండకూడదు అని మీ జ్ఞాపకం చేస్తున్నాను. కనుక భక్తి లేకపోతే ఏంది మన పరిస్థితి? మరియమ్మ గారు చాలా భక్తిపరురాలుగా మనం చూస్తున్నాం. అమ్మ, మరియమ్మ గారు ఎవరు చెప్పండి? భక్తిపరురాలు. సిమియోను పలికిన దేవుని మాటను బట్టి తన కుమారునంట హృదయములో ప్రతిష్ఠించిందంట. తన హృదయములో ప్రతిష్ఠించింది మరియమ్మ గారు. కనుక దేవుని బిడ్డలారా, చివరిగా దైవజనులు దేవదాసయ్య గారి దగ్గర ఆత్మీయ కుమారుడు ఒక ఆయన ఉండేవారు, విజయరత్నం గారు. ఎవరు చెప్పండి? విజయరత్నం గారు. కనుక విజయరత్నం గారంట ఒక దొరగారి దగ్గరికి వెళ్ళిపోయాడు. దేనికోసం? డబ్బు కోసం. చెప్పండి, దేనికోసం అమ్మా? డబ్బు కోసం. అప్పుడు అయ్యగారు అడిగారంట, విజయరత్నం, ఎందుకు బైబిల్ మిషన్ని విడిచిపెట్టి వెళ్ళావు అంటే, ఆ దొరగారి దగ్గర డబ్బు ఉంది కాబట్టి, మనీ ఉంది కాబట్టి వెళ్ళాను అన్నారంట. అయితే అయ్యగారు అన్నారంట, మన దగ్గర ప్రభు ఉన్నారు కదా అన్నారంట. అందరూ అంటారు ఆ మాట, మన దగ్గర ప్రభు ఉన్నారు కదా అన్నారంట. కనుక అప్పుడు దేవదాసయ్య గారు చెప్పిన ఒక ముఖ్యమైన మాట ఏంటంటే, నాకు ధ్వని వినబడింది, నాకు చాలా పని ఉంది, కానీ మనీ లేదు అనుకుంటున్నారు. చెప్తారా? నాకు ధ్వని వినబడింది, చాలా పని ఉంది, కానీ
మనీ లేదనుకుంటున్నారు, ప్రభు ఉన్నారు కదా అన్నారంట. అందరికి మరణాత ఏమన్నారు? ప్రభు ఉన్నారు కదా అన్నారంట. కనుక విజయరత్నము గారు దేవదాసయ్య గారి దగ్గర ఉన్న వాళ్ళందరినీ ఆకర్షించుకుంటే డబ్బు ఆశ చూపించి అప్పుడు అందరూ చాలామంది వెళ్ళిపోయారంట. అప్పుడు మిగతా వాళ్ళని కూడా అడిగారంట, మీరు కూడా వెళ్ళిపోతారా అని అంటే అప్పుడు అక్కడ ఉన్నవారంట, మేము మిమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళమయ్యా, మిమ్మల్ని హత్తుకొని ఉంటాము అన్నారంట. అప్పుడు అయ్యగారు ప్రమాణం చేయించారంట. ఏంటా ప్రమాణం? ఆకాశం అగ్గైనా భూమి బుగ్గైనా బైబిల్ మిషన్ని విడిచిపెట్టను అని ప్రమాణం చేయించారంట. మనం కూడా చేద్దామా? ఆకాశం అగ్గైనా భూమి బుగ్గైనా బైబిల్ మిషను విడిచిపెట్టను అని ప్రమాణం చేయించారంట. కనుక దేవుని బిడ్డలారా, ఈ మరియమ్మ తల్లిలో ఉన్న గొప్ప లక్షణాలు ఈరోజు మనం ధ్యానం చేసుకున్నాం. ఎన్ని లక్షణాలు చెప్పండి? 7 లక్షణాలు. మిగతా లక్షణాలు నేను వివరించకుండా మీ జ్ఞాపకం చేసి ముగిస్తాను. ప్రభు 12 సంవత్సరాల బాలునిగా ఉన్నప్పుడు తల్లి మరియా. యేసు ప్రభు 12 సంవత్సరాల బాలునిగా ఉన్నప్పుడు తల్లి మరియా. అలాగే 9వ మాట, ప్రభు సేవా దినములలో తల్లి మరియా. ప్రభు సేవా దినములలో తల్లి మరియా. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో తల్లి చెప్పిన మాట, ఆయన మీతో చెప్పునది చేయుడి అన్నారంట. ఆయన మీతో చెప్పునది చేయుడి. అలాగే మరొక మాట మనం చూస్తే, సేవ లేదా సిలువ దగ్గర తల్లి మరియా. సిలువ దగ్గర కూడా ఎవరున్నారు? తల్లి మరియమ్మ ఉందా లేదా? అయ్యా మర్చిపోయారా అందరూ? సిలువ దగ్గర తల్లి మరియమ్మ ఉందా లేదా? 3వ మాట ఏంటి? అమ్మా ఇదిగో నీ కుమారుడు. యోహాను ఇదిగో నీ తల్లి. మరొక మాట, పునరుద్ధాన చరిత్రలో తల్లి మరియా. పునరుద్ధాన చరిత్రలో తల్లి మరియా. అలాగే చివరి మాట, మేడగది సందర్భములో తల్లి మరియా. మేడగది అంటే మరియమ్మ గారు కూడా ఏం పొందుకున్నారంట? చెప్పాలమ్మ. మరియమ్మ గారు కూడా మేడగదిలో పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అందరికి మరణాత. ఈ చివరి మాట ఇది. మేడగదిలో మరియమ్మ గారు కూడా. చూస్తారా? 1వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథం, పరిశుద్ధుడైన లూకా గారు రాసిన అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. అంటే మరియమ్మ గారు ఏం పొందుకున్నారు? చివరగా చెప్పండి. పరిశుద్ధాత్మను కూడా పొందుకున్నారు. మనందరం కూడా పరిశుద్ధాత్మను పొందుకోవాలి. దేవుని బిడ్డలారా, అయ్యగారు ఒక పాఠంలో చెప్పారు, పరిశుద్ధాత్మ లేకపోతే లాభం లేదు అన్నారు. చెప్తారా? పరిశుద్ధాత్మ లేకపోతే లాభం లేదు. ఇంకో మాట దేవదాసయ్య గారు అన్నారు, ఆత్మ మనలోనికి వస్తే మన ఆత్మ బాగుపడును అన్నారు. పరిశుద్ధాత్మ మనలోనికి వస్తే మన ఆత్మ బాగుపడును. మన ఆత్మ బాగుపడాలంటే పరిశుద్ధాత్మ మనలోకి రావాలి. అప్పుడు మన ఆత్మ ఏమైద్ది? బాగుపడుద్ది. పరిశుద్ధాత్మ లేకపోతే జీవము లేనట్లే. ఏమి లేనట్టు చెప్పండి? జీవము లేనట్లే. కనుక మేడగది సందర్భములో తల్లి మరియ ఎలా ఆత్మను పొందుకుందో మనం కూడా ఆత్మను పొందుకోవాలి.
పరిశుద్ధాత్మ వృద్ధుని చేతిలో ఊత కర్ర వంటిది అన్నారు అయ్యగారు. వృద్ధుని చేతిలో ఒక కర్ర లాంటిది. అంటే వృద్ధుని చేతుల్లో ఏముంటుంది చెప్పండి? వృద్ధుని చేతుల్లో ఏముంటుంది? కర్ర. కర్ర లేకపోతే నడవలేరు, కొంతమంది నిలబడలేరు, నడవలేరు. పరిశుద్ధ ఆత్మ లేకపోతే మన పరిస్థితి కూడా అంతే. కనుక మరియమ్మ గారిలాగా అందరూ పరిశుద్ధ ఆత్మను పొందుకోవాలి. మరియమ్మ గారు ఎలా పెళ్లి కుమార్తెగా ఉన్నారో మనం కూడా ఎలా ఉండాలా? అందరు చెప్పని ముగిస్తాను. పెళ్లి కుమార్తెగా రెడీ అవ్వాలా. రెబెకా గారు ఈ మనుషునితో కూడా వెళ్ళెదవా అనగానే ఏమన్నారు? రెడీ అన్నారు. మనం కూడా రాకడకి ఎలా ఉండాలి? రెడీగా ఉండాలి. రాకడ మేఘం ఎక్కాలి. కనుక చివరిగా 1,00,000 మర్మాలు తెలుసుకున్న రాకడలో వెళ్ళలేకపోతే 0 అన్నారు అయ్యగారు. 1,00,000 మర్మాలు తెలుసుకున్నా రాకడలో వెళ్ళకపోతే 0. కనుక మనందరం రాకడకు ఎత్తబడాలి. రాకడకు ఎత్తబడాలి. కనుక మరియమ్మ గారిలో ఉన్న లక్షణాలు దేవుడు మనందరికి అనుగ్రహించి తన రాకడకు సిద్ధపరుచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయానిధివైన మా తండ్రి, ప్రణుతులు స్తుతులయ్యా. అల్పులము, అయోగ్యులము, ధూళి బూడిద వంటి వారము, పురుగు వంటి వారము, చిన్నవారము తండ్రి. అయ్యా దైవజనుని బోధలు అయ్యా అనేకమైన దైవజనుని మాటలు మాకు తెలియజేశారు. మరియమ్మ గారిలో ఉన్న దీనత్వం, మరియమ్మ గారిలో ఉన్న విధేయత, మరియమ్మ గారిలో ఉన్న సన్నిధి అనుభవం, అయ్యా మరియమ్మ గారికి ఉన్న పరిశుద్ధాత్మ శక్తిని మా అందరికీ దయచేయండి. మరియమ్మ గారిలో ఉన్న భక్తి మాకు దయచేయండి. మరియమ్మ గారిలో ఉన్న విశ్వాసం మా అందరికీ దయచేయండి. అయ్యా మరియమ్మ గారిలో ఉన్న అయ్యా వాక్యాన్ని భద్రము చేసుకునే లక్షణం అందరికీ దయచేయండి. మరియమ్మ గారిలో ఉన్న గొప్ప లక్షణాలు మా అందరికీ అనుగ్రహించి మమ్మల్ని రాకడ మేఘం ఎక్కించండి. ఈ సంఘమును ఇంకా అభివృద్ధి చేసి క్షేమాభివృద్ధినిచ్చి బలాభివృద్ధినివ్వండి. మీ ప్రక్క గాయములో దాచుకోండి. అయ్యగారుకున్న 6 సంఘములను వృద్ధి చేయండి, అభివృద్ధి చేయండి. అయ్యా మీకే స్తుతులు. గొప్ప మందిరాలు దానముగా ఇచ్చి మహిమ పొందండి. మీకే స్తుతులు. యవనస్తులు పురుషులందరినీ ప్రత్యేకముగా దీవించండి. అయ్యా స్త్రీలందరినీ ప్రత్యేకముగా దీవించండి. చిన్నలను, పెద్దలను, వృద్ధులను అందరినీ దీవించండి. అయ్యగారికి తోడుగా ఉండి మీ హస్తం తోడుగా ఉంచి ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచి నన్నారు. అయ్యగారిని బలపరిచి మీ కౌగిటిలో దాచుకొని ఆరోగ్యం దీర్ఘాయువు ఇవ్వండి. అమ్మగారిని, బిడ్డలను దీవించండి. అయ్యా ఆశీర్వదించుమని ప్రార్థిస్తున్నాం. వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ ఆత్మీయ జీవితంలో ఇంకా బలపరుచుమని త్వరగా వచ్చుచున్న యేసునామాన వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చునట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారమును దయచేయండి. మా యెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి. మమ్మలను శోధనలోనికి తేక దుష్టును తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తము జయము, అపవాది క్రియలకు లయము. ప్రవేశ రక్తము జయము, అపవాది క్రియలకు లయము. ప్రవేశ రక్తము సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు వారి యొక్క అనంత కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము
మరియ జీవితములో 12 సమయముల్లో ఎలాగైతే తన యొక్క కన్యాత్వమును కాపాడుకున్నదో, భక్తి భాగ్యము యొక్క అంతస్తును సంపాదించుకున్నదో, మేఘమెక్కే ధన్యతలోనికి వచ్చిందో, అట్టి ధన్యత చేరి వచ్చిన మనలకు తండ్రి మెండుగా అనుగ్రహించి మహిమనొందును గాక. ఆమేన్. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. మరణాత. అందరికి మరణాత. మరి చిన్నవాడనైనా